హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుహాన్సీ ఆఫీషియల్ వ్లాగ్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కడాయిలో 1/2 స్పూన్ ధనియాలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ మెంతులు, 4-5 ఎండుమిర్చి వేసుకొని మంచి సువాసన వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. దాన్ని ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 2 పెద్ద ఉల్లిపాయల తరుగు, 4 పచ్చిమిర్చి వేసి 2 యాలకులు, లవంగాలు వేసి పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు కడాయిలో 1/2 కప్పు ఆయిల్ హీట్ చేసుకోండి. అందులో కొంచెం 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 రెమ్మల కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్ మీద మంచి పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం వేయించుకోవాలి. అందులోనే 1/2 చెంచా పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. రుచికి సరిపడా కారం, టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి బాగా వేపుకోండి. ఇది బాగా వేగాక 50 గ్రాముల చింతపండు, 200 ml వాటర్ పోసి చింతపండు రసం వేసుకొని బాగా కలుపుకోండి. బాగా మసలని ఇందులోనే 300 ml వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద మసల కాచుకోండి. బాగా మరుగుతున్నప్పుడు ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలని వేసి సిమ్లోనే 4-5 నిమిషాలు కుక్ చేసుకోండి. నూనె పైకి తేలుతున్నప్పుడు కొత్తిమీర, ముందుగా గ్రైండ్ చేసుకున్న ధనియాల వెల్లుల్లి పొడి వేసి ఓసారి కలుపుకొని 2 నిమిషాలు ఉడకనివ్వండి. దించేసి వెంటనే తినకుండా నెక్స్ట్ డే కానీ పూర్తిగా చల్లారిన తర్వాత కానీ తింటే ఎంతో రుచిగా ఉంటుంది చేపల పులుసు. అంతే, ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.